హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రీనిషా వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఉద్దివడ సింపుల్ అండ్ టేస్టీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూపిస్తున్నాను. ఇలా ఒక్కసారి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఈ వేలో చేస్తే ఫాస్ట్గా కూడా అయిపోతుంది, టైం బాగా సేవ్ అవుతుంది. ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఉద్దిపప్పును తీసుకొని ఒక 4 అవర్స్ పాటు నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకున్న ఉద్దిపప్పుని మనం మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ గ్రైండర్లో గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇందులోకి మన టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 4-5 వేసుకుంటే సరిపోతుంది. అలానే అల్లం కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేయకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇందులోకి ఆనియన్స్, అలానే మన టేస్ట్కి సరిపడా సాల్ట్, కొత్తిమీర యాడ్ చేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండిని అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతనే మనం వడ వేసుకోవాలి. ఇలా అంత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఆయిల్ హీట్ అయిపోయింది. ఇలా హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ఇలా వడల్లాగా వేసుకోవాలి. ఇలా అంత పిండిని ఇలా ఆయిల్లో వేసుకొని వడలు ప్రిపేర్ చేసుకోవాలి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ చాలా ఇష్టంగా తింటారు. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఉద్దివడ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసి నాకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఫ్లేమ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వడలంతా బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే వడ పైన కలర్ వచ్చేస్తుంది, లోపల సరిగా వేగదు. అందుకు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వడలంతా ఇలా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఉద్దివడ రెడీ అయిపోయింది. చూడండి, లోపల కూడా బాగా ఫ్రై అయ్యింది. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం శ్రీనిషా వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.